హాయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటా. ఈరోజు హ్మ్, ఫ్రూట్స్ క్లీనింగ్ వ్లాగ్ చేద్దామండి. ఈరోజు అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాను. దీనికి ఫ్రూట్స్ కివి, స్ట్రాబెర్రీ, ఇది బ్లూబెర్రీస్ తీసుకొచ్చాను. వాటికి ఫస్టు ఇడ్లీ సోడా అండి. అంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా! సో, అది ఇంచుమించు ఒక స్పూన్ అలా వేశాను. కా సాల్ట్ ఒక అర స్పూన్ దాకా వేశాను. కాయలు ఇది అన్నిటికి వేశాను. దానిలో వాటర్ పోసుకోవాలండి. దానికి తగినంత వాటర్ పోసుకోవాలి. అయినా ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నాకు ఈ ఫ్రూట్స్ అన్నీ నేను కొన్ని మార్ట్‌లో తీసుకున్నాను. కొన్ని రోడ్ సైడ్ బండిలో తీసుకున్నానండి. కానీ రోడ్ సైడ్ బండిలో తీసుకునేది చాలా మంచిదనిపించింది నాకు. మనం వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే వాళ్ళు ఇచ్చే విధానం చాలా డిఫరెంట్ అండి. మార్ట్ వాళ్ళు ఎంతంటే అంతే. పైగా రూడ్‌గా కూడా బిహేవ్ చేస్తారు. కానీ వీళ్ళది అలా ఉండదు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకుంటారు. తీసుకోమంటారు. చాలా వరకు నాకెందుకో రోడ్‌లో తీసుకునేదే మంచిది. బండిల్లో తీసుకునేది మంచిది అనిపించింది. వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. మీరేమంటారు? మీ విలువైన సమాచారం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీటినంతా మళ్ళా ఒకసారి సాల్ట్ అవి వేసాం కదా! బాగా ఒకసారి మొత్తం అంతా కలుపుకున్నట్టు దాన్ని బాగా కడగాలి. అంతా ఒకసారి దాన్నంతా రుద్దినట్టుగా అలా రుద్దుతూ కొంచెం అలా పక్కన పెట్టాలి. నెక్స్ట్ అలాగే వీటినంతా ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అలా పెట్టొచ్చండి. కానీ స్ట్రాబెర్రీస్ మాత్రం 5 మినిట్స్ లోపలే తీసేయాలి. ఎందుకంటే అది సోడా అవి వేస్తాం కదా! సో, అది వైట్‌గా వచ్చేసి ఒక రకంగా అయిపోతుంది. సో, కాబట్టి దాన్ని ముందుగానే పక్కకు తీసేయాలి. ఇది ప్లమ్ ఫ్రూట్, అవకాడో, దానిమ్మకండి, డ్రాగన్ ఫ్రూట్. వీటికి ఓన్లీ సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. బేకింగ్ సోడా ఏమి వేయట్లేదు. వాటిని అంతా కలుపుకోవాలి. దీన్ని కూడా సేమ్ అలాగే కొంచెం అంతా రుద్దుతూ కలుపుకొని అట్టే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అట్టే వదిలేయాలండి వీటిని కూడా. అప్పుడు దానిలో ఉండే మురికంతా దానిలో దిగిపోతుంది నీళ్ళల్లోకి. మళ్ళా ఫ్రెష్‌గా మనము మళ్ళా మంచిగా ట్యాప్ వాటర్‌లో పెట్టి జల్లెడ దానిలోకి తీసుకొని చేయొచ్చండి. ఫస్ట్ వీటినంతా బాగా రుద్ది అలా కొంచెం దాన్ని చేయాల్సొస్తుంది. దాన్ని అలా పెట్టేసి కొంచెం పెట్టేయాలి. ఇంకా ఈ స్ట్రాబెర్రీకి ఉండే ఆకులు లాంటివన్నీ కూడా తీసేస్తున్నాను నేను. ఆకులు తీసేసి కొంచెం క్లీన్‌గా అనిపిస్తుంది నాకు. సో, ఆకుల్లాగా ఉండేవంతా కూడా తీసేసి నీ వడగట్టే జల్లెడ గెంటులాగా ఉంటుంది కదండీ! దానిలోకి స్ట్రాబెర్రీస్‌ని షిఫ్ట్ చేసుకున్నాను. ట్యాప్ వాటర్‌లో దీన్ని బాగా మంచి నీటితో కడుక్కొనేయాలండి. అంటే ఆ సాల్ట్, బేకింగ్ సోడా అవన్నీ వేసుంటాం కదా! అదంతా పోయేట్టుగా బాగా మంచి ట్యాప్ వాటర్‌లో కడిగేయాలి. బాగా దాని నుండి నీళ్ళంతా వచ్చేసాక దీన్ని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలండి. స్ట్రాబెర్రీస్‌ని ఒక డబ్బాలోకి దాన్ని తీసేసుకొని కావాలంటే టిష్యూ పేపర్స్ కూడా వేసుకునేయచ్చు. పైన కింద టిష్యూ పేపర్స్ వేస్తే తేమ కూడా లాగేస్తుంది. కానీ నా దగ్గర లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, అందుకని నేను వేయట్లేదు. ఇలా కూడా బాగానే ఉంటుంది. దీన్ని తీసుకున్నాము. దాన్ని కూడా ఈ సాల్ట్ వాటర్‌లో నుంచి తీసేసి జల్లెడ గెంటులోకి వేసుకొని మంచినీళ్ళతో బాగా ట్యాప్ వాటర్‌తో కడిగేసుకొని దీన్ని స్టోర్ చేసే బాక్స్‌లో పెట్టుకోవాలండి. ఈ బాక్స్ నేను యాక్చువల్‌గా కడిగేశాను. తర్వాత దీన్ని స్టోర్ చేసుకుంటున్నాను. అంతా నీళ్ళు మొత్తం ఉడికిపోయాక దాన్ని తీసి ఆ బాక్స్‌లో స్టోర్ చేసేసి మూతేసేసి పక్కన పెట్టేయడమే. సేమ్ అన్నీ అలాగే ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకొని పెట్టుకోవడం అనమాట. వాటినంతా లాస్ట్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేస్తే సరిపోతుందండి. చాలా బాగా మెయింటైన్ అవుతుంది. హైజీన్‌గా కూడా అనిపిస్తుంది. పిల్లలకి ఇచ్చేది కదండీ! సో, కివి యాక్చువల్‌గా అలాగే కూడా తింటారు. నేను లోపల ఉండేది తింటాను కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. సో, అయినా కూడా దాన్ని కూడా కడుక్కొని పెట్టుకునేసాననమాట. ఇలా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. కొంతమంది అయితే దాన్ని రుద్ది కూడా క్లీన్ చేస్తారు. బట్ నేను రుద్దట్లేదు. ఎందుకంటే నేను లోపలవే తింటాను. పైది తోలు తినం కాబట్టి. ఇది అన్నిటినీ అలాగే ప్రతి ఒక్క ఫ్రూట్‌ని అలాగే తీసుకొని క్లీన్ చేసేసి పెట్టుకోవాలి. ఎందుకంటే సాల్ట్ అవన్నీ వేసాం కాబట్టి ఇది క్లీన్ చేసేస్తే చాలా నీట్‌గా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ వీడియో అండి. కొంచెం ఎంకరేజ్ చేయండి. ఒక కొత్త యూట్యూబర్ని కదా! సో, థ్యాంక్ యూ. వీటిల్లో అన్నీ కాస్ట్లీ ఫ్రూట్సే అండి. అండ్ ఆ ఫ్రూట్స్ కూడా మరీ ఎక్కువ రేట్ అయిపోయిందండి. ఫస్ట్ నుంచి ఉంది, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది.
మా ఇది ప్లమ్ ఫ్రూట్. దీన్ని కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. ప్లమ్ ఫ్రూట్‌ని ఇలాగ కడిగాక కూడా ఇంకా కొంచెంసేపు నీళ్ళల్లో ఉంచాలండి. లేకపోతే వాసన అది ఒక రకమైన స్మెల్ వస్తది. కొంచెం నీళ్ళల్లోనే ఉంచి మళ్ళా తీసేసేయాలి ప్లమ్ ఫ్రూట్ వరకు. మిగిలినవన్నీ కూడా బాగుంటుంది. ఈ పద్ధతిలో చేసింది. లాస్ట్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి.